బయటకు వెళ్ళి ఏదో ట్రై చేస్తుందని. నేను మీ అమ్మాయిని, తెలుగు అనేది నా దగ్గర నుంచి పోదు. నేను మీ ఇంట్లో పుట్టాను, మీ కళ్ళ ముందు పుట్టాను. ఏదో నేను కొత్తగా వచ్చిందాను కాదు ఇండస్ట్రీలోకి. నేను ఇండస్ట్రీ, ఐఎమ్ పార్ట్ ఆఫ్ ఇండస్ట్రీ. యాజ్ అన్ ఆర్టిస్ట్ ఐ వాంట్ టు ఎక్స్ప్లోర్. నేను హాలీవుడ్కి వెళ్ళినప్పుడు పిలవలేదే వెనక్కి. సో ఐ వాంట్ టు రిప్రజెంట్ అస్ వేర్ ఎవర్ వీఆర్. ఒక తెలుగు అమ్మాయిగా, ఒక ఆర్టిస్ట్గా నా ప్రాంతం ఇదే అని కాకుండా నేను ఎక్కడి నుంచి అయినా ఐ కెన్ బీ అన్ ఆర్టిస్ట్ అని చూపించాలి. సో దే కెన్ బీ వరల్డ్లో ఎక్కడికి వెళ్ళాలి. నాకు నిజంగా కొరియన్ కేపాప్ చేయాలని ఉంది, కొరియన్ డ్రామా చేయాలని ఉంది. బట్ దట్స్ అ డ్రీమ్, రైట్? సో జస్ట్ స్మాల్ స్టెప్స్. మనది ఇదే అని కాకుండా ఏదైనా మనదే అని చూపించాలి అనేది ఒక ఉద్దేశం అంతే. ఇక్కడే ఉంటున్నాను కదండి, 2 రోజులు అక్కడ, 3 రోజులు ఇక్కడ. రష్మి గారు. సురేష్ గారు నమస్కారం. నమస్కారం అండి. మీరు ఫీల్ అవునంటే ఒకటి అడుగుతా, అది మీరు అడిగిన తర్వాత డిసైడ్ అవ్వాలి ఫీల్ అవుతానా లేదా అనేది. సరే, ఏం లేదు అంటే మీరు కో యాంకర్గా సుడిగాలి సుధీర్ ఎంతో అద్భుతంగా సూపర్గా ఫెయిల్ అయ్యి ఎన్నో నెంబర్ ఆఫ్ షో చేశారు. అయితే మీరు గెలిచేది కూడా ఆ పేరు చెప్పడానికి ఇష్టం లేనట్టుగా ఎందుకు చెప్పలేదు? ఇప్పుడు అంటే ఇక్కడ జరిగిన సిచ్యువేషన్ నాకు అనిపించింది, మీరు ఆ ఆన్సర్ చెప్తే మీరు గెలిచేవారు. ఎందుకు ఆ పేరు మీరు చెప్పడానికి ఇష్టపడలేదు అంటే? ఇష్టపడలేదు అనేది ఏం కాదండి. టుడే వీఆర్ హియర్ టు ప్రమోట్ టాప్ తెలుగు ఇన్ఫ్లుయెన్సర్, నాట్ వన్ పర్టిక్యులర్ పర్సన్ ఆర్ నాట్ అవర్ సెల్ఫ్స్. సో కలెక్టివ్గా మనం ఇక్కడ షో గురించి ఒక ఫన్ ఎలిమెంట్ అట్లా చేసాం అంతే. నథింగ్ లైక్ ఇష్టపడుకుంటా లేదు అట్లాంటివి ఏం లేదండి. జోక్ లాగా వేస్తే బాగుంటుంది. అదే అది చిరిగిపోయేదో, ఇట్ డజంట్ బికమ్ అ జోక్. థ్యాంక్ యూ. మీకే బోర్ కొట్టలేదా క్వశ్చన్ అడిగి అడగడం కదమ్మా, అది ఎందాక అక్కడ అడిగారు కదా గేమ్ లో పార్ట్. ఇట్ వాజ్ నాట్ అంటే చెప్పడానికి ఈ సినిమాకి సంబంధం లేదు, ఈ షోకి సంబంధం లేదు. జస్ట్ టు క్రియేట్ అ క్లిక్ బైట్ మీరు రాసుకొని వస్తే మేము ఆన్సర్ చేయాల్సిన అవసరం మాకు లేదు. షీఈస్ ఫీలింగ్ షై టు ఆన్సర్ ఇట్. ఐల్ గివ్ యూ ద ఆన్సర్ డైరెక్ట్లీ. Come up with a more interesting question. కాదు, దాని గురించి. సరే, ఒక పక్క సినిమాలు మీరు తక్కువ చేయడానికి ఈ షోస్ వల్ల దాని గురించి తక్కువ చేయలేదు అనుకుంటున్నా? నాకు అర్థం, అంటే నేను సినిమాలు తక్కువ చేస్తుంది షోస్ గురించా? అలా ఏం లేదండి. అసలు మన షూటింగ్స్ ఎలా జరుగుతాయి టీవీ పరంగా అందరికీ తెలుసు. ఒక్కొక్క రోజు వీ షూట్ లైక్ 2 episodes and few days we work in a month. నాకు మంచి రోల్స్ రాకుండా ఉంది కాబట్టి ఐఎమ్ నాట్ గెటింగ్ మంచి స్క్రిప్ట్స్. కాబట్టి ఎప్పుడు ఇంకా అదే మ్యామ్ చెప్పినట్టు మళ్ళీ అదే వస్తుంది, గ్లామర్. సో ఐఎమ్ లుకింగ్ అవుట్ ఫర్ సంథింగ్ విచ్ ఈస్ గోయింగ్ టు బీ డిఫరెంట్. నన్ను ఒక డిఫరెంట్ లైట్లో, ఒక డిఫరెంట్ ఇమేజ్లో చూపించి అట్లాంటి ఒక మంచి స్క్రిప్ట్ వస్తే ఖచ్చితంగా చేస్తా. బట్ మీన్ వైల్ ఐ నీడ్ టు వర్క్. నా కెమెరా ముందు ఉండడం ఇష్టం, నాకు వర్క్ చేయడం ఇష్టం. కాబట్టి ఐ విల్ కీప్ వర్కింగ్. నాకు వచ్చిన ఆపర్చునిటీస్ని నేను ఎలా నాకు సెట్ అయినంత వరకు నేను ఖచ్చితంగా అది చూస్ చేసుకొని నేను వర్క్ చేస్తూ ఉంటాను. కవిత, థ్యాంక్ యూ. కవిత సో అంటే చాలా షోస్ వస్తున్నాయి, రియాలిటీ షోస్. బట్ ఇన్ఫ్లుయెన్సర్స్తో చెయ్యాలి అని ఎందుకు అనిపించిందని? వాళ్ళకి పేమెంట్ ఉంటుందా ఎట్లా అసలు? No, the thing is like we are seeing the rise of the creator community, right? Like if you notice, every day the kind of content they are putting there, so much of innovation is happening and a lot of new stuff which they are teaching us. And we were thinking like, what is the new format which we can create? I think earlier also I mentioned that AHA has always been a powerhouse. We have created the new formats, Unstoppable, Sam Jam, Indian Idol and Sarkar and Chef Mantra. And suddenly we thought like, it's a need of the hour to actually put them onto the big stage. And that's the reason why we collaborated with WPP Motion also to create such a format. And I am sure that this is going to create a milestone because you're taking them along with your journey, right? Like OTTs are promoting big stars, but we really need to be with the creators community also as a responsible platform. I think AHA has always been doing that, right? Giving way to new writers, new creators. So that's the thought behind this show. లక్ష్మి గారు, సో మీరు అంటే ఇన్ఫ్లుయెన్సర్స్తో డీల్ చేసేటప్పుడు కొంతమంది కంటెంట్ పరంగా గుడ్ కంటెంట్ ఇస్తారు, కామెడీ షోస్ కావచ్చు ఇట్లా. కానీ కొంతమంది ఇన్ఫ్లుయెన్సర్స్ మాత్రం ఇటు సెలబ్రిటీ లైఫ్లు కావచ్చు, లేకపోతే మనం రీసెంట్గా కూడా చాలా ఇష్యూస్ చూస్తున్నాం. కంప్లైంట్, సైబర్ క్రైమ్ కంప్లైంట్ ఇస్తున్నారు చాలామంది. అంటే రేణు దేశాయ్ గారు కావచ్చు, లేకపోతే ఇంకా చాలామంది. సో ఇన్ఫ్లుయెన్సర్స్ అన్న వాళ్ళు ఎంత పాజిటివ్ ఉందో అంతే నెగిటివ్ సైడ్ కూడా ఉంది. సో నెగిటివ్ సైడ్ ఉన్న వాళ్ళ గురించి ఏం చెప్తారు? I don't want to give them any time. రష్మి గారు, మీరైనా గెట్ క్రియేటివ్. లిటరలీ నెగిటివ్ వాళ్ళు కూడా ఇంకా
ఈవెన్ దే నీడ్ టు గెట్ క్రియేటివ్ బికాజ్ ఐ థింక్ నెగిటివిటీకి అన్ని హద్దులు దాటేశారు ఇంకా వాళ్ళు. సో ఐ థింక్ ఈ క్వశ్చన్కి ఇంకా సమాధానం ఇవ్వడానికి కూడా ఏం లేదు బికాజ్ దే హ్యావ్ థిక్కెండ్ అస్ సో మచ్. ఒకప్పుడు ఓన్లీ మన వరకే మమ్మల్ని తిట్టేవారు, ఇంకా స్లోగా మా పేరెంట్స్ని తిట్టడం స్టార్ట్ చేశారు, ఇంకా పోయే జనరేషన్స్ని రాబోయే జనరేషన్ కూడా తిట్టడం స్టార్ట్ చేశారు, పిల్లల్ని కూడా టార్గెట్ చేయడం స్టార్ట్ చేశారు. ఇంకా ఇంత పోయేసరికి దే హ్యావ్ లాస్ దేర్ క్రెడిబిలిటీ నౌ. ఒక కన్స్ట్రక్టివ్ క్రిటిసిజం అనేది ఎవరైనా తీసుకుంటారు, కానీ మీరు ఇంకా పదే అదే చేస్తూ ఉంటే నా నెగిటివ్ కామెంట్స్ కానీ ఆ క్రిటిసిజం కానీ దే హ్యావ్ లాస్ దే క్రెడిబిలిటీ. సో దేర్ ఇస్ నథింగ్ టు ఈవెన్ దేర్ ఇస్ నథింగ్ మోర్ టు సే టు దెమ్ రాదర్ దెన్ గెట్ క్రియేటివ్. ఇఫ్ యూ రియలీ వాంట్ యువర్ ప్రెజెన్స్ టు బీ established or considered, you need to get creative now. That's about it. They have lost their credibility. వాళ్ళు క్రెడిబిలిటీ కోల్పోతారు, కరెక్టే. అప్పుడు మీ మెంటల్ స్టేటస్ ఎలా ఉంటుంది, మీరు ఎలా దాన్ని తీసుకుంటారు? దట్స్ వాట్ ఐ సెడ్. వాళ్ళు ఇంకా ఒకప్పుడు మా వరకే ఉండేది, ఇంకా వాళ్ళన్ని హద్దులు దాటేసిన తర్వాత ఆఫ్టర్ దే క్రాస్డ్ ఆల్ దేర్ లిమిట్స్ దేర్ ఇస్ లిటరలీ నథింగ్ టు ఈవెన్ టేక్ ఫ్రమ్ దేర్ అండి. దేర్ ఇస్ లిటరలీ నథింగ్. ఇంకా ఈ క్వశ్చన్ని కూడా మేము ఇంకా నిలదీసిఫై చేసేయచ్చు, ఇంకా రద్దు చేసేయచ్చు బికాజ్ ఇంకా దేర్ ఇస్ నథింగ్ ఇన్ ఇట్. ఇంకా ఒక సోషల్ మీడియా ప్లాట్ఫామ్ అనేసరికి ఆ నెగిటివిటీ అనేసరికి యూ జస్ట్ హ్యావ్ టు లైక్ ఇక దాని మీద కూడా మేమ్స్ వచ్చేస్తున్నాయి, దాన్ని కూడా ఇంకా దేర్ ఇస్ లిటరలీ నథింగ్ అబౌట్ ఇట్ ఎనీమోర్. ఇట్స్ డన్ అండ్ డస్టెడ్. లక్ష్మి గారు, సో మీరు చాలా సోషల్ వర్క్స్ చేస్తూ ఉంటారు. రీసెంట్గా నేను ఒక అమన్ వేదిక అని చెప్పేసి ఒక ఆర్ఫనేజ్ హోమ్కి వెళ్ళాను. సో వెళ్తే అక్కడ నాకు చెప్పారు గవర్నమెంట్ కన్నా ముందే సమ్ వాష్రూమ్స్కి ప్రాబ్లం ఉంది ఇట్లా అంటే లక్ష్మి గారు ఫస్ట్ రెస్పాండ్ అయ్యి మాకు ఇవన్నీ చేశారు, వాష్రూమ్స్ ఇవన్నీ కావాలి అంటే అన్నీ హెల్ప్ చేశారు అని చెప్పారు. సో అసలు అంతకుముందు మోహన్ బాబు గారు కూడా ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ తను ఎంత టఫ్ అయినా సరే ఎందుకు నీకు ఇవన్నీ అన్నా కూడా తన సోషల్ వర్క్స్ ఇవన్నీ చేస్తూ ఉంటారు అన్నారు. ఫస్ట్ అసలు ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది ఈ సోషల్ వర్క్ చేయాలి అనే థాట్? ఎవరైనా వచ్చినప్పుడు మీ దగ్గరికి టీచ్ ఫర్ కానీ ఇలా చాలా చేస్తూ ఉంటారు, అసలు ఫస్ట్ మీకు ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది థాట్ చేయాలనేది? Thank you for acknowledging that. I don't use every platform to talk about it. First influence ante nanne. మేము మెడ్రాస్లో ఉన్నప్పుడు డాడీ మోదుగులపాలెమూరు, నెల్లూరు, నాయుడుపేట కానీ దగ్గరే 3.5 అవర్స్లో వచ్చేసేవాళ్ళు. సో మా ఇంటికి వచ్చిన వాళ్ళు ఒక పూట 2 పూటలకు వచ్చేవాళ్ళు కాదు, 2 నెలలు 3 నెలలు వచ్చి ఉండేటోళ్ళు. అండ్ దీస్ ఆర్ చుట్టాలు కాదు వీళ్ళు, ఫ్రెండ్స్ కాదు వీళ్ళు, ఊర్ల నుంచి ఆ టైంలో అదే ఊరు అనేసరికి మేము ఇంకో ఊరికి వెళ్తే వచ్చి ఉండిపోయేవాళ్ళు 2-3 నెలలు. మళ్ళీ వాళ్ళు వెళ్ళేటప్పుడు మా నాన్నకి ఏమేమి అడిగేటోళ్ళు, మా ఊర్లో అది చేయాలనుకున్నాను, నా ఇంటి ముందు ఇది కట్టాలనుకున్నాను, నా ఇంటి లోపల అది పెట్టుకోవాలనుకున్నాను. అండ్ ద వే దే వుడ్ వర్డ్ ఇట్, ఒక ఫ్రిడ్జ్ కావాలని, టీవీ కావాలని, బైక్ కావాలని, ఇల్లు కావాలని. సో నాకు అర్థమయ్యేది కాదు. మన ఊరికి పోతే అబ్బాయా ఎవ్వరికి తెలియకూడదు, నా దగ్గరే ఉందన్న అలా వస్తానే మన బాగా అనిపించాలా అంటే ఏందనిపించాలా డైరెక్ట్గా అడిగేవాళ్ళు కాదు. బట్ ముక్కు మొహం తెలియని వాళ్ళకు కూడా ఫర్గెట్ అబౌట్ మా నాన్న, మా కజిన్స్కి, మా ఫ్యామిలీస్కి ఎంత చేశారో అది పక్కన పెట్టు. బికాజ్ ఈ రోజుకి ఆ ఒక్క మనిషి, ఆయనకి తమ్ముళ్ళు, అక్కలు, చెల్లెళ్ళు గుంపుగా వచ్చి దే డిడ్ంట్ సక్సీడ్, ఆయన ఒక్కరే వచ్చి ఆయనే కాకుండా ఆయన చుట్టుపక్కల ఉన్న ఊర్లన్నింటినీ కూడా బాగు చేశారు. ఆయన ఎంతవరకు చేయగలుగుతారో అంతవరకు. ఈ రోజు వరకు విద్యానికేతన్ ఇన్స్టిట్యూట్లో 25% ఫ్రీ ఎడ్యుకేషన్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద కాస్ట్ అండ్ క్రీడ్. ఇట్స్ నాట్ అ నార్మల్ థింగ్. ఇప్పుడున్న స్కూల్స్లో రెవెన్యూ షేరింగ్లో ఎన్ని సీట్లు పెట్టచ్చు, ఎంత స్పేస్ ఉంది, ఎన్ని చైర్లు పెట్టచ్చు, ఒక స్కూల్లో, కాలేజ్లో ఎంత ఎత్తు లేపచ్చు, ఒక గ్రౌండ్ లేకుండా చేస్తారు. ఈ రోజుకి మీరు స్కూల్కి వెళ్తే ఎడ్యుకేషన్కి ఎంత ఇంపార్టెన్స్ ఇస్తామో అంత ఇంపార్టెన్స్ స్పోర్ట్స్కి ఇస్తుంటాం. సో when you see all this, no, I think ఎవరు చెప్పక్కర్లేదు నీకు, యూ ఆటోమేటిక్లీ గెట్ ఇన్ఫ్లుయెన్స్డ్. నాకు చిన్నప్పటి నుంచి ఐ హ్యాడ్ దిస్ సిండ్రోమ్, నాకే ఎందుకు ఉంది, వాళ్ళకి నా దగ్గర ఉన్నది ఎందుకు లేదు అని. సో మమ్మీ పర్సులు దొంగతనం చేసుకెళ్ళి డబ్బులు ఇచ్చేసేదాన్ని చాలామందికి. నాకు అది తప్పు అని తెలిసేది కాదు, నా దగ్గర ఉన్నది నేను ఇస్తున్నాను, రైట్. మమ్మీకి తెలిస్తే నాకు దెబ్బలు పడతాయని తప్పని కాదు. And then I realized మనకి, and then more social work I did, స్కూల్లో తీసుకున్నా, కాలేజ్లో తీసుకున్నా, స్లమ్స్కి వెళ్ళి పనిచేసేటప్పుడు, వాళ్ళు అన్నం పెట్టుకొని ఈగలు వాళ్తున్న అన్నం తినేటప్పుడు, వాళ్ళు అక్కడే బాత్రూమ్కి వెళ్ళి అక్కడే పడుకునేటప్పుడు నాకు అర్థమయ్యేది కాదు, మనమేనా, ఈ ప్రపంచమేనా అని.
సో వెన్ ఐ వాజ్ ఐ థింక్ ఇన్ మై 10th స్టాండర్డ్ ఐ డిసైడెడ్ నా వల్ల ఏదైతే ఈరోజు నేను ఏం చేయగలుగుతాను ఎవరికైనా సరే. సో ఎవ్రీ సింగిల్ డే ఐ డూ సంథింగ్. అండ్ ఇలా పేపర్లో వచ్చేది ఇవన్నీ ఇట్ ఈస్ నాట్ ఈవెన్ ద టిప్ ఆఫ్ ద ఐస్బర్గ్. మనకు అన్నీ పనిచేసేటప్పుడు మన మైండ్, మన చేతులు, మన కాళ్ళు, ఇట్ ఈస్ యువర్ ఇన్నేట్ రెస్పాన్సిబిలిటీ యాజ్ అ హ్యూమన్ బీయింగ్. ఒకరికి దాహం అయితే మంచినీళ్ళైనా పోయాలి. దట్ ఈస్ బేసిక్ హ్యూమన్ కర్టసీ. ఇంకా దాన్ని మించి మీరు ఏం చేయగలిగితే అది దేవుడు బ్లెస్సింగ్. బట్ ఐ థింక్ యూ హ్యావ్ టు పే ఇట్ ఫార్వర్డ్ ఫర్ ఎవ్రీథింగ్ దట్ యూ హ్యావ్ ఇన్ యువర్ లైఫ్. రష్మి గారు, అంటే ఇక్కడ అండి, ఈటీవీలో చేసినప్పుడు మిగిలిన షోస్ చేయకూడదు అనేది రూల్ ఉంటుంది అంటారు. ఇది చేయడానికి రీజన్ ఏంటి? అంటే ఆ రూల్ బ్రేక్ చేసి వచ్చారా ఎట్లా దీన్ని? రూల్ అనేది కాదండి, ఇంతకు ముందు కూడా చాలా షోస్ ఆఫర్స్ వచ్చాయి. చేయకుండా ఉండడానికి కారణం వాజ్ కాన్సెప్ట్. ఇప్పుడు మనం ఒక జాబ్లో ఉన్నప్పుడు ఇంకో చోట సేమ్ జాబ్ చేయలేము. సో దిస్ కాన్సెప్ట్ వాజ్ కంప్లీట్లీ డిఫరెంట్ అనమాట. నా ఎగ్జిస్టింగ్ షోస్కి ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఉన్న కాన్సెప్ట్ కాబట్టి ఇట్ వాజ్ కన్వీనియంట్ ఫర్ మీ టు టేకప్ దిస్ షో. అండ్ ఖచ్చితంగా వాట్ ఎవర్ ఐ యామ్ టుడే, ఈ స్టేజ్ మీద ఇట్లా కూర్చొని మాట్లాడుతున్నామంటే ఇది ఖచ్చితంగా ఐ హ్యావ్ అ లాట్ ఆఫ్ రెస్పెక్ట్ అండ్ రిగార్డ్స్ అండ్ లాయల్టీ టువర్డ్స్ మల్లెమాల. సో ఏదైనా రూల్ అట్లాంటిది కాదు. కాన్సెప్ట్ మ్యాచ్ అవ్వకూడదు, విచ్ ఇస్ బట్ ఆబ్వియస్. అండ్ స్లాట్ ఇట్లాంటి కొన్ని అది నేనే కాదు, ఏ ఆర్టిస్ట్ అయినా, ఏ హోస్ట్ అయినా, ఏ జ్యూరీ మెంబర్ అయినా, ఎవరైనా అది చూసుకోవాల్సిందే. బికాజ్ ఒకే స్లాట్లో కానీ, ఒకే టైమింగ్లో కానీ, ఒకే కాన్సెప్ట్ ఒకే టైంలో జరిగితే అది ఎవరికైనా అది ఓకే కాదు. అట్ ద సేమ్ టైం వ్యూవర్షిప్ కూడా బోత్ సైడ్స్ రాదు, ఒక సైడే వస్తుంది. సో దట్ ఈస్ అబౌట్ ఇట్. అంటే ఇప్పుడు సినిమాలకు గ్యాప్ వచ్చింది, మళ్ళీ ఇప్పుడు ఏమైనా ఉన్నాయా నెక్స్ట్ ఏమైనా? గ్యాప్ ఏం రాలేదండి. ఐఎమ్ వెయిటింగ్ ఫర్ సంథింగ్ గుడ్ టు కమ్ మై వే. సుధీర్ మీరు కాంబినేషన్లో ఒక సినిమా వస్తుందని ఆ మధ్యాహ్న వార్తలు వచ్చాయి. సుధీర్ కూడా చెప్పారు. ఆ వార్తలు మీరే వేశారు కాబట్టి మీకే తెలియాలి. సుధీర్ కూడా చెప్పాడు ఒక ఇంటర్వ్యూలో మీ కాంబినేషన్లో ఒక సినిమా రాబోతుందని. లేదండి, అలాంటిది ఏమి లేదు. ఓకే అండి, ఆల్ ది బెస్ట్. Yeah, hi, Lakshmi Garu and Rashmi, hi. So, two energetic, high energy persons, both of you on location. So, what was behind the scene conversations? ఎలా ఎంజాయ్ చేశారు సెట్లో? ఎనర్జీ గురించి మాట్లాడుతున్నారు కాబట్టి మేడం ది ఫస్ట్, నేను సెకండ్. అయ్యో, నేను ఎప్పుడు ఇలా నో. ఓ మై గాడ్, ఐ వాజ్ జస్ట్ జడ్జ్ ఈ షోలో. ఐ వాజ్ నాట్ హోస్టింగ్ ఇట్. ఈ పిల్ల ఈ హీల్స్ వేసుకొని 12 గంటలు ఎలా నిలబడుతుందో, నా కాళ్ళు కూర్చొని నొప్పేసాయి నాకు తిని చూస్తూ. బట్ రియలీ రష్మి సో కమిటెడ్. See, when you're a producer and when you're producing TV shows, films, especially you figure out if this is an artist who కొన్ని సెన్సిబిలిటీ సెన్సెస్ తెలిసిపోతుంటాయి. బట్ రష్మి is a thorough professional. She gets work done on time. Her attitude is on point, and I was very, very, very inspired by her, truly. So energy only on screen. Mammalni veelle pettina torture ki we were only complaining after off screen. No, I think with the influences, we were enjoying every single. They were enjoying for sure. Thank you so much, like Lakshmi a shooting ma'am. spot only. It was so awesome, so much of new content brewing every day, off camera and on camera, like, there was so much of fun. Yes, you guys were having the fun off camera. We were always in front of the camera throughout. But thank you so much, Lakshmi ma'am, for those beautiful words. Thank you so much. My question to Rashmi, ఎప్పుడైనా చూస్తే you have done lot of shows, from comedy to dance shows and lot of shows. What is that USP? ఇది ఈ షో ఎందుకు సెలెక్ట్ చేశారు? Okay, so I'll be extremely honest about it. Regardless of it being one of its kind, where creators and influencers have been brought together on one platform, it is mostly for the audience. Audience కొత్తతనం కోరుకుంటున్నారు. మళ్ళీ అది ఎవ్వరు అది చూడలేరు. So literally every concept that is being brought in front of the camera, be it on screen, silver screen or television or OTT, whatever, it is purely to engage the audience,
to ensure that they enjoy. And especially, I keep saying this again and again, after 2020 things have drastically changed. There's been a huge changeover. అసలు మనం స్క్రోల్ చేసేటప్పుడు కూడా అసలు ఏం చూడాలి అని డిసైడ్ చేసేటప్పటికే అలసిపోయి ఇంకా వద్దు అని అనుకొని పడుకుని పోతున్నాము, ఆర్ వీఆర్ షిఫ్టింగ్ టు సంథింగ్ ఎల్స్. సో అలాంటిది ఇట్స్ ఎక్స్ట్రీమ్లీ ఇంపార్టెంట్ టు ఎంగేజ్ ది ఆడియన్స్. అండ్ అ కాన్సెప్ట్ లైక్ దిస్ వేర్ ఆల్రెడీ దీస్ ఇన్ఫ్లుయెన్సర్స్ అండ్ క్రియేటర్స్ ఆల్రెడీ జనాలకి తెలుసు. అండ్ మోస్ట్ ఆఫ్ దెమ్ మీరు చూస్తే దే కమ్ ఫ్రమ్ ది ఇంటీరియర్స్. A lot of them, they're not like all of them మరీ హైదరాబాద్ నుంచి కాదు, ఎక్కడో స్మాల్ సిటీస్ నుంచి కానీ ఊరల్లో నుంచి దే హ్యావ్ మూవ్ దేర్ బేస్ హియర్ అండ్ దే రియలీ స్ట్రగ్లింగ్. సో వీళ్ళ పెయిన్తో కానీ వీళ్ళ స్ట్రగుల్తో కానీ ప్రతి ఒక్కరూ ఆడియన్స్లో కనెక్ట్ అవుతారు. అండ్ ద హోల్ ఐడియా ఆఫ్ bringing on anything on screen is to ensure that the production house also makes money. That will only happen when the audience get engaged to it. So like I said, it's an engaging content kabatti I have taken it up, and already నేను మిగతా కాన్సెప్ట్స్ చేస్తూనే వస్తున్నాను, be it dance or comedy or reality. So this is another feather I can say to my cap. And one more thing I would like to add, I think it's one of its kind that you can see the brands, right? Like, you know, even before we went on live, the brands are associated with this show. I think Vida powered by Hero. Hope I've got it right. And you know, Hudson and you know, Paneer. South Indian, yeah, Sorry, curd. South India shopping mall. So Paneer. yeah. So all of them are with us, and it's gonna be a great journey. Thing. హాయ్ లక్ష్మి గారు, హాయ్ అండి, దిస్ ఈస్ ప్రజావాణి. జాని గారు ఎలా ఉన్నారు? బాగున్నానండి. నా క్వశ్చన్ ఏంటంటే, ఇన్ఫ్లుయెన్సర్స్ అంటే లేడీస్ ఇప్పుడు ఉమెన్ వచ్చేసి ఇన్ఫ్లుయెన్సర్స్గా ఉండటానికి కొంతమేర భయపడుతున్నారు. ఐ మీన్ ఎందుకంటే బీభత్సమైన ట్రోల్స్ ఎదుర్కోవాల్సి వస్తుంది. రీసెంట్లీ ఉమెన్ జర్నలిస్టులు కూడా ఒక రౌండ్ టేబుల్ మీటింగ్ పెట్టుకున్నారు దీని గురించి. చాలా ట్రోల్స్ అండ్ ఆల్సో ఫేస్ మార్ఫింగ్ చేసి చాలా ఇచ్చేస్తున్నారు. వాళ్ళకి ఏమన్నా మీరు చెప్పగలరా? అంటే ఇన్ఫ్లుయెన్సర్స్గా వచ్చే వారికి, ఇలాంటి ట్రోల్స్ బారిన పడుతున్న వాళ్ళకి కొంచెం కామెంట్స్ కూడా ఆఫ్ చేసుకొని ఆన్ ఫేస్ చేయాల్సి వస్తుంది. సో వాళ్ళకి ఏమన్నా మీరు మెసేజ్ ఇవ్వగలరా? Thank you for that question, ma. It's a very important question. I think internet వచ్చిన రోజు నుంచి ఇప్పటి వరకు we are still literally battling the same question. నేను చెప్పదలుచుకున్నదల్లా ఒకటే, నేను మీ గురించి తప్పు మాట్లాడినప్పుడు నాలో ఏదో తప్పు ఉండే మీలో మాట్లాడతాను. నేను మీ గురించి ఏదో ఒకటి చెప్తున్నాను అంటే మీలో ఉన్నది నా దగ్గర లేదు కాబట్టి మిమ్మల్ని వ్యక్తిగతంగా ఉద్దేశిస్తున్నాను. నేను థెరపీకి వెళ్ళాల్సి వచ్చిందండి, యూనో, అండర్స్టాండింగ్ am I so horrible, am I such a bad person, why can't my good be seen? నేను అనుకునిందే కదా చెప్తున్నాను. నేను ఎక్కడ ఇన్ఫ్లుయెన్స్ అయ్యి మాట్లాడట్లా, నేను నేర్చుకునింది మీకు తీసుకొస్తున్నాను. బికాజ్ నేను తిరిగిన అన్ని ఊర్లు మీరు తిరగలేదు, నేను వెళ్ళిన ప్లేసెస్కి మీరు వెళ్ళలేదు, నేను చూసిన థింగ్స్ మీరు చూడలేదు. ఐ వాంట్ టు బ్రింగ్ ఇట్ ఆల్ టు యూ. ఇది నాది అని నేను దాచిపెట్టుకోవట్లా. బట్ I realize I'm in a platform now. I want to say a few words, you know, opinions. Everybody has one, you know. They're like nostrils, anta. Everybody has one. But you just need to know what to accept, what not to. ఇంకొకటి చెప్తాను. ఈరోజు ఒక జర్నలిస్ట్ వచ్చి నన్ను ఒకటి అడిగితే నేను ఐల్ బీ లైక్, ఓకే ఏమన్నారు, నా సినిమా బాగాలేదా, ఎందుకు బాగాలేదు, యాక్టింగ్ బాగాలేదా, ఐ విల్ టేక్ యూ సీరియస్లీ. ఎవడో ఒకడు కంప్యూటర్ వెనకాల కూర్చొని అన్న అది కూడా నేను ఇన్ఫ్లుయెన్స్ అయితే ఐ షుడ్ బి వరీడ్ అబౌట్ మీ. ఓకే, బికాజ్ అగైన్ యూ హ్యావ్ టు లుక్ ఎట్ ఎవరు నిన్ను అంటున్నారు అని. నువ్వు వెళ్ళి వాడి సంగతి చెప్తాను, వాడిని కుక్ చేస్తే 0 followers ఉంటారు వాడికి. అప్పుడు కూడా నాకు కోపం వస్తుంది, వాడెవడు నన్ను అన్నందుకు నేనెందుకు ఇంత ఫీల్ అయ్యి వాడిని అందామని వెళ్ళి వాడికి 0 followers. సో వాళ్ళు ఎందుకు అంటున్నారంటే ఫర్ ఎగ్జాక్ట్లీ దిస్, మన రియాక్షన్ రాబెట్టడం కోసం. సగం మంది ఐ డోంట్ థింక్ దే ట్రై టు బీ మీన్ ఆల్సో, దే జస్ట్ వాంట్ టు గెట్ ఆర్ అటెన్షన్ అనమాట. బట్ వెన్ యూర్ ఇన్ ద గ్లాస్ హౌస్ అమ్మా, ఇంకా యూర్ ఇన్ ద గ్లాస్ హౌస్ పడతానే ఉంటాయి. యూ హ్యావ్ టు ప్రొటెక్ట్ యువర్ సెల్ఫ్. అండ్ ఫర్ మీ మెడిటేషన్ హెల్ప్డ్ అ లాట్, రేకీ హెల్ప్స్ అ లాట్. సో నేను లోపలికి వచ్చే ముందే ఒక వైట్ లైట్ వేసుకొని వచ్చేస్తాను, మీరు నన్ను ఏమన్నా మీకే బౌన్స్ కొడుతుందని. బట్ దీస్ ఆర్ స్కిల్స్ ఐ హ్యాడ్ టు లెర్న్ టు సెంటర్ మై సెల్ఫ్, టు గ్రౌండ్ మై సెల్ఫ్.
ఇంతకుముందు నాకు ప్రెస్ మీట్ అంటే ఇలా ఉనికేదాన్ని, బికాజ్ నన్ను అడిగింది నేను ఫట్మని అనేస్తాను, నేను ఆలోచించి మాట్లాడే అమ్మాయిని. కానీ ఇక్కడ ఉండే వాళ్ళకి ఏది కావాలో ఆ ఒక్క లైన్ మటుకు ముందు వెనకాల కాంటాక్ట్స్ లేకుండా దే విల్ పుట్ ఇట్ అప్. సో మీరు బయట జనాల్ని మీరు ఎంత అంటున్నారు, నేను ప్రెస్ వాళ్ళని అంతే అంటాను. బికాజ్ అల్టిమేట్లీ యు ఆర్ ద గైజ్ ఆర్ పుట్టింగ్ ద థింగ్స్ అవుట్. ఇక్కడ ఎవరు పడితే వాళ్ళు రారు కదా, మీరు ఏమి బయట పెడుతున్నారు, పీపుల్ ఆర్ రెస్పాండింగ్ టు దాట్. సో యూ యాజ్ అ ప్రెస్ అసోసియేషన్ ఆల్సో యూ హ్యావ్ టు టేక్ రెస్పాన్సిబిలిటీ యాజ్ ఫర్ ద క్వశ్చన్స్ దట్ యూ కమ్ అండ్ ఆస్క్ మీ. నేను ఒకరిని నన్ను ఏదో అన్నారని ఇట్ టుక్ మీ 1 month టు గెట్ అన్ అపాలజీ. ఆ అపాలజీ నేను ట్విట్టర్ మీద పెడితే మీ ప్రెస్ అసోసియేషన్ నుంచే నాకు ఫోన్ కాల్ వచ్చి మా నవీన్కే ఫోన్ చేసి ఆయన ఫీల్ అవుతున్నారమ్మా, మీరు మీ ట్విట్టర్లో ఇన్స్టాగ్రామ్లో తీసేయండి అన్నారు. నన్ను 100 మంది ముందు వ్యక్తిగతంగా అలా మాట్లాడినప్పుడు నేను ఫీల్ అవ్వడం లేదా? మీరు ఒక రెస్పాన్సిబుల్ ప్రెస్ జర్నలిస్ట్గా ఉండి మీ అపాలజీ నేను ట్విట్టర్లో 1 నెల రోజుల తర్వాత